రాయన్ రివ్యూ సాధారణంగా ఒక సినిమాకి కావాల్సింది ఒక మంచి డైరెక్షన్, ఒక మంచి స్క్రీన్ ప్లే, ఒక మంచి రైటింగ్స్ అండ్ అలానే ఒక మంచి గుడ్ యాక్టర్. ఫస్ట్ గా యాక్టర్స్ విషయానికి వస్తే నాకైతే ధనుష్ గారు పర్లేదు ఓకేలా చేశారనిపించింది. అండ్ సందీప్ కిషన్ గారికి మాత్రం ఒక మంచి స్కోప్ ఉన్న రోల్ పడింది అనిపించింది. అండ్ సినిమాలో అనదర్ బ్రదర్ రోల్ లో నటించిన అతను కూడా పర్లేదు బాగానే యాక్ట్ చేశారు. అండ్ హీరో యొక్క చెల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడైతే యాక్టింగ్ చించేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సినిమాలో సందీప్ కిషన్ గారికి హీరోయిన్ గా నటించిన ఆమె అదే మా ఆకాశం నీ హద్దురా సూర్య గారి సినిమా ఉంది కదా, అందులో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సందీప్ కిషన్ గారికి అమ్మలా అనిపించారు నాకు మాత్రం. అండ్ ప్రకాష్ రాజ్ గారికి అసలు స్కోప్ ఉన్న రోలే లేదు మామ. అసలు ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో కూడా అసలు అర్థం కాదు. దానికంటే సెల్వరాఘవన్ గారి రోల్ చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్జే సూర్య గారి విషయానికి వస్తే తన యాక్టింగ్ తో ప్రతి సినిమాలో కూడా చించేస్తారు, ఇంకా నో డౌట్ చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో బీజం విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ గారు మరీ హైలైట్ గా కొట్టారు అనకపోయినా కొన్ని బీజం సెట్ అయ్యే, కొన్ని సెట్ అవ్వలేదు, ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ మొత్తం డొల్లే మామ. ఫైనల్ క్లైమాక్స్ లో వచ్చిన సాంగ్ కొంచెం ఓకే అనిపిస్తుంది. మెయిన్ గా మైనస్ అనిపించింది డైరెక్షన్, స్క్రీన్ ప్లే మామ. ధనుష్ గారు హీరోగా అండ్ ఇట్ సైడ్ డైరెక్టర్ గా రెండు చేశారు కదా, అందుకే కావాలా హీరోగా యాక్టింగ్ కూడా కొంచెం ఓకేలా అనిపిస్తుంది. అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా చూపించే ప్రయత్నం చేయలేకపోయారు. కొన్ని సీన్స్ అయితే ఎక్కడికక్కడ కట్ అయిపోతుంటే మళ్ళీ వాళ్ళు రివ్యూ చేసుకుని చూసాక అసలు ఏం అనిపించలేదు కదా ఎందుకు ఈ సీన్ ఇక్కడ కట్ అయిందని. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు ఒక నలుగురు పిల్లల్ని కనేసి వెళ్ళిపోతారు వదిలేసి. ఆఫ్టర్ ఆ నలుగురు ఎన్ని బాధలు పడతారు అండ్ ఆ నలుగురులో పెద్ద అయిన ధనుష్ గారు వాళ్ళని ఎలా అంటే చిన్నప్పటి నుంచి పెంచుకుంటారు అన్నది ఈ సినిమాలో చూపిస్తారు. అండ్ కొన్ని మిస్అండర్స్టాండింగ్ వలన వాళ్ళ తమ్ముళ్ళే విలన్లుగా మారిపోవడం. అండ్ ఆఫ్టర్ కొన్ని సినిమాల్లో వాళ్ళ తమ్ముళ్ళు సొంత వాళ్ళు ఎవరైనా విలన్స్ గా మారితే లాస్ట్ కి కొంచెం ఎమోషన్ పండిస్తారు. కాకపోతే ఈ సినిమాలో ఎమోషన్ పండించకుండా వాళ్ళ తమ్ముడికి వీడికి ఫైట్ పెట్టేశారు. ఇంకా ఈ సినిమా కోసం ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు. సో కాబట్టి సినిమాకి ఫైనల్ నా రేటింగ్ ఎంత అంటే 10 కి ఒక 5 రేటింగ్ ఇస్తామా అంతే. మరి సినిమాని మేము థియేటర్ లో చూడొచ్చా లేదా ఈ వీకెండ్ అన్న పాయింట్ కి వస్తే ఓన్ ఫ్యాన్స్ అయితే మాత్రం పక్కా వెళ్ళి థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి మామ. 15th ఫిలిం కాబట్టి. లేదంటే నా ఒపీనియన్ వచ్చేసి సినిమా మీద ఓటీటీ లో చూసుకుంటే చాలా బెటర్ మామ. మరి మీరు ఒకవేళ ఈ సినిమా చూసుంటే ఎంత రేటింగ్ ఇస్తారు, మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ లో తోసేయండి.